మోషే భయపడ్డాడు, కానీ దేవుడు ఏం చేశాడు? నిన్ను నేను సిద్ధపరిచానయ్యా, ఇదిగో వాళ్ళని ఆ దాస్యం నుంచి విడిపించడానికి నేను తీసుకొచ్చింది అందుకు, నువ్వు పుట్టింది అందుకు. అర్థమైందా? నీ తరముల జీవితాలను మార్చే అభిషేకం నీలో పెట్టాడు దేవుడు. హల్లెలూయా. అందుకే నిన్ను తీసుకొచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్తలను లేపే వంశములోనికి దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు. నిన్ను బట్టి కదా, నిన్ను బట్టి నెక్స్ట్ రాబోయే నీ జనరేషన్స్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టబోతున్నాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం, నాకే ఎందుకు కష్టాలు, నాకే ఎందుకు బాధలు, నాకే ఎందుకు ఇబ్బందులు. అయ్యా నువ్వు సరిగ్గా నిలబడు, విశ్వాసంలో నిలబడు. నిన్ను బట్టి నీ తరములను దేవుడు హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను బట్టి నీ పిల్లలను దేవుడు గొప్పగా వాడుకోవడానికి దేవుడు ప్రణాళికను సిద్ధపరిచాడు. నువ్వు లేకపోతే ఆ ప్రవక్త రాడు, నువ్వు లేకపోతే ఆ ప్రవక్తని రాదు, నువ్వు లేకపోతే ఆ గొప్ప కార్యములు ఆగిపోతాయి. అందుకే దేవుడు నిన్ను నిలబెట్టాడు. అందుకే చెప్పాలా, ఐఎమ్ బ్లెస్డ్. హల్లెలూయా. ఎప్పుడు అనుకోవద్దు ఎందుకు నా బ్రతుకు అనుకోవద్దు. నీ బ్రతుకును దేవుడు అభిషేకముతో నింపాడు. హల్లెలూయా. ఎంతమంది పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వ్యక్తుల జీవితంలో మనం చూసినప్పుడు వారు శ్రమల గుండా, దాస్యము గుండా కదా, స్వాతంత్రము లేని జీవితాన్ని వారు జీవించారు. కానీ దేవుడు వారి పక్షంలో ఉన్నాడు. గిద్యోను ఏమన్నాడు? అయ్యా ఎవరు కాపాడతారు? మై డియర్, నిన్ను పెట్టింది అందుకే అంటాడు. హల్లెలూయా. నువ్వేమో ఎవరు వస్తారు అని నిన్ను పెట్టింది ఎందుకు? దేవుడు నిన్ను పెట్టింది ఎందుకు? నీ తరములకు, నీ ప్రజలకు నువ్వే. నీ ప్రార్థన దేవుడు నీకు తోడై ఉండి నడిపిస్తాడు. నీవు నాయకురాలుగా ఉండాలి, నువ్వు నాయకునిగా ఉండాలి. దేవుడు నిన్ను తలగా నియమించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పేతురు అపోస్తల కార్యంలో 12:7 ఇక్కడ ఏమో రాయబడి ఉంది. ఇక్కడ ఒక చక్కటి మాట చదువుమా. 12వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతిలో నుండి ఊడిపడెను. ఇక్కడ మనం చూస్తే హేరోదు రాజు పేతురును చెరసాలలో బంధించాడు. ఎందుకు? ఆయన చంపాలని. పేతురును ఈ చెరసాలలో బంధించి ఏం చేశాడు? గొలుసులతో అతన్ని కట్టేశారు. ఇంకా ఆయనకి మరణమే. చూడండి, ఇక్కడ హేరోదు ఏమనుకున్నాడు? వీడు దొరికాడురా, వీని మనము చంపొచ్చు, అయిపోయింది వీని పని అనుకున్నాడు. కానీ పేతురు ఆయన సంఘాన్ని లేపాడు. ఎవరిని లేపాడు? సంఘాన్ని లేపాడు. సంఘమంతా కలిసి ఏం చేశారు? నిద్రపోయారా? ఏం చేశారండి? ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుకొనుమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రార్థనకు అసాధ్యమైన బంధకాలు ఏం లేవంట. అది ఎలాంటి బంధకాలైనా సరే. ఎవరు ప్రార్థన చేశారు? ఎవరు ప్రార్థన చేస్తే పేతురు సంఖ్యలు తెగిపోయాయి? సంఘం అంటే ఎవరు? అంటే చాలా మట్టుకు విశ్వాసులు ఎలా ఉన్నారంటే ఆ పై మెరుగులు చూడడం వరకే ఆగిపోయారు. అరే వీడు వేస్ట్రా, వాడు వేస్ట్రా, ఈమె చాలా మంచిదిరా, ఇంతవరకే ఉండిపోయారంట. కానీ వారి అంతరంగంలో ఉన్నటువంటి వారి విశ్వాసమును గ్రహించే జ్ఞానము సంఘానికి లేదు. కానీ ఆనాడు పేతురు సంఘానికి ఆ జ్ఞానము దేవుడిచ్చాడంట. అందుకే అందరూ కూడా
ఏక మనస్సుతో ఏం చేశారు? మొరబెట్టారు, దేవుని సన్నిధిలో ప్రార్థించారు. ఆ ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే వారి బంధకాలు, వారి సంఖ్యలు తెగిపోయినాయి. ఎవరు వచ్చారు అక్కడికి? ఇదిగో ప్రభువు దూత అతని చెంత నిలిచెను. ఎవరి ప్రార్థనలు? సంఘ ప్రార్థనలు, ఆయన విశ్వాసం, ఆయన పట్ల దేవునికి ఉన్నటువంటి గొప్ప ప్రణాళిక. హల్లెలూయ. మనం ఎట్లా ఉండాలంట? సంఘం ఎలా ఉండాలి? సంఘము ప్రార్థించే సంఘముగా ఉండాలి. విశ్వాసం ఎలా ఉండాలి? ప్రార్థనా పరులై ఉండాలి. ప్రార్థనా పరులై ఉండాలి. ప్రార్థించే విశ్వాసం కలిగి ఉండాలి కదా. ఒకరిపైన ఒకరు కోపాలు పెంచుకొని, ద్వేషాలు పెంచుకొని, మాటలు మానేసుకొని దూరం వెళ్ళిపోతే అది విశ్వాసం ఎట్లా అవుతుంది? మనం ప్రార్థించాలి కదా, మనం ప్రార్థన చేయాలి కదా. అందుకే జ్ఞానము గనక మనకు లేకపోతే మనం ఆ గాలి వానకు కొట్టుకొని వెళ్ళిపోతాం. ఒకవేళ మనం దేవుని పైన ఆధారపడితే ఆ గాలి వానలో దేవుడు మనకు తోడుగా నిలబడతాడు, అండగా నిలబడతాడు. ఆ గాలిని వానను గద్దిస్తాడు దేవుడు. హల్లెలూయ. లేకపోతే పరిస్థితి ఏంటి? మనం ఏం చూస్తామో ఆ గాలిని కదా, అలలు, ఆ సముద్రంలో వాళ్ళు ఏం చూశారంట? ఆ అలలు, ఆ భయంకరమైన గాలినే చూస్తూ ఉన్నారు. కానీ దేవుడు, తండ్రి అయిన దేవుడు అద్భుతాలు చేసే కుమారుణ్ణి ఆ ఓడలో పెట్టాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా ఆ అద్భుతాలు చేసే యేసయ్య ఉన్నాడేమో, ఒక్కసారి గుర్తించు. మర్చిపోయావేమో. ఎందుకంటే నీ బాధలు నిన్ను అలిసిపోయేలాగా చేసి మర్చిపోయేలాగా చేశాయేమో. దేవుడు నీ తోడు ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, నీ ఇంట్లో నీతో ఉన్నాడు, ప్రయాణంలో నీకు తోడుగా ఉన్నాడు, ఉద్యోగంలో నీ పక్కనే ఉన్నాడు, శ్రమలో నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. శ్రమలన్నీ మనకు ఎదురుగా ఉన్నాయి, బలహీనతలన్నీ మన పక్కనే ఉన్నాయి. వాటన్నిటిని చూస్తూ ఆ శ్రమలో ఉన్న వేదన, ఆ వ్యాధిలో ఉన్న బాధను, మన చుట్టూ అల్లుకున్నటువంటి అనేక బంధకాలను మనము మన విశ్వాసంతో జయిస్తూ ఆ గొప్ప వెలుగులో మనం నడుస్తూ ముందుకు వెళ్ళిపోవాలండి. దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. ఆ దేవాది దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ శ్రమలన్నీ నిన్ను వెక్కిరిస్తుండొచ్చు, ఈరోజు భయం వేస్తుండొచ్చు నీకు. ఎలా నా పరిస్థితులని? ధైర్యం తెచ్చుకో, అన్నిటికీ నేను ఉన్నాను అంటున్నాడు దేవుడు. తెలుసో తెలియకో నువ్వు తప్పులు చేసావు, తెలుసో తెలియకో నువ్వు అప్పులు చేసావు, తెలుసో తెలియకో నువ్వు పాపాలు చేసావు, తెలుసో తెలియకో ఇంకా నువ్వు ఆ దాస్యంలో పాపములోనే ఉన్నావు. అయితే ఈరోజు నువ్వు తెలుసుకో, దేవుడు నీ పక్షంలో ఉన్నాడని. ఈరోజు నీ కళ్ళు తెరువు, దేవుడు నీకు సహాయం చేస్తున్నాడని గుర్తించు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా.